ప్రజల్ని పావులుగా యూజ్ చేసుకుంటాయి. ఒకసారి మనతో పాటు కిరణ్ రాయల్ గారు, జనసేన నేత, తిరుపతి నుంచి ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ రాయల్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా రాజకీయ నాయకులు బార్గెన్ టాక్టిక్స్ యూజ్ చేస్తున్నారు. అప్పుడు ఆంధ్రాలో జగన్ అంతే. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, 10 రూపాయలు భీమ్లా నాయక్ సినిమాకి 100 రూపాయల టికెట్ 10 రూపాయలకు తగ్గించేశారు. తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, రాజమౌళి అందరూ వెళ్ళి వాళ్ళకి నమస్కరించగానే RRR, ఆచార్య ఈ సినిమాలన్నిటికీ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. సార్ నమస్కారం సార్, మీకు ఛానల్ ఉన్న ప్రేక్షకులకి అందరికి. సార్ ఒకే విషయం అండి, సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని మేము చాలా అనేక సందర్భాలు చెప్పుకుంటాం. సినిమాలు ఎప్పుడు కూడా సినిమా పరంగా చూడాలి, రాజకీయంగా చూడాలి. సినిమాని రాజకీయాన్ని ఇప్పుడు ముడిపెట్టితే ఏమవుతుందంటే కాంట్రవర్సీ ఇష్యూ పెరుగుతుంది. స్టేట్ లో ఏమవుతుందంటే వేరే టాపిక్ లేనట్టు ప్రజలు డిస్కషన్ చేసుకునే విషయానికి వస్తుంది. అది వాస్తవం. ఎప్పుడు ఎలా ఉంటుందంటే గతంలో సినిమాల మీద ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాని వచ్చిన వెంటనే వకీల్ సాబ్ సినిమా అయితే సినిమా ఆపాలని చూశారు. తర్వాత భీమ్లా నాయక్ సినిమాకి అయితే ఏకంగా ఒక IAS క్యాడర్ వాళ్ళు, IRS క్యాడర్ వాళ్ళు కానివ్వండి, గ్రూప్ 1 ఆఫీసర్లు అందరూ కూడా తిరుపతిలో కానీ రాష్ట్రం అంతా కూడా అన్ని థియేటర్లో తిరిగారు. థియేటర్లు కాదు, టికెట్లు ఎక్కువ అమ్ముతారేమో 5 రూపాయలు 10 రూపాయలకి కౌంటర్ లో కూర్చొని టికెట్లు ఇచ్చారు. ఇవన్నీ కక్ష కట్టారు. కక్ష కట్టని చెప్పక రాజకీయం చూడాలి. పవన్ కళ్యాణ్ గారిని ఏదో మీరు సినిమా ఆపేస్తే మేమేదో 5 రూపాయల టికెట్లు 10 రూపాయల టికెట్లు పెడితే బడ్జెట్ రాకపోతే, లేకపోతే సినిమా డబ్బు డౌన్ అయిపోతే చెడ్డ పేరు వస్తున్న భ్రమ. ఆ రోజు ఆ విషయంలో భీమ్లా నాయక్ సినిమాలో మీరు లో బడ్జెట్ తీసుకొచ్చినా మేము మాకు రావాల్సిన బడ్జెట్ మాకు వచ్చిన తర్వాత మేము నష్టపోయినా, ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ నష్టపోయినా వాళ్ళ డబ్బు కేటాయించి ఇచ్చేసాం, నష్టమే లేదు. ఈ రోజు ప్రభుత్వం మారక ఖచ్చితంగా మేము రేట్లు పెంచుకుంటాం చెప్పంటే, రేట్లు అంటే ఒకటి మేము ఎవరిని బలవంతం పెట్టి టికెట్లు అమ్మడం లేదు, గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కాంట్రవర్షియల్ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నా చెప్తున్నా, మేము ఎవరిని ఇంటికెళ్ళి బలవంతంగా రుద్ది చేతిలో టికెట్లు పెట్టట్లేదు, టికెట్లు కొనుక్కోలే మేము హుకుం జారీ చేయలేదు. అభిమానులు పోవాలంటే ఈ రేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేసింది, ఆ రేటు పెట్టు సినిమాకు పోండి. ఎందుకంటే గతంలో మొన్న ప్రభాస్ సినిమాకు కూడా 500 పెట్టారు, మొన్న గేమ్ చేంజర్ కి 600 పెట్టారు, మొన్న చిన్న సినిమాలు కూడా 500 పెడుతున్నారు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే సినిమా పరిశ్రమ కాపాడాలి సార్. 2 రోజులు సినిమా కానీ అయిపోతే సినిమా నడుస్తూ ఉండగానే పైరసీ బయటకు వస్తుంది, సినిమా లోపల చూస్తూ ఉండగానే వీడియో తీసి బయట పెడతారు. కానీ కర్ణాటకలో గవర్నమెంట్ 200 రూపాయల కంటే టికెట్ మించి ఉండడానికి లేదని సీలింగ్ విధించింది. అక్కడ కూడా సినిమాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి. కరెక్టే, ఎగ్జాక్ట్లీ, మంచి పాయింట్ చెప్పారు. మరి మన ప్రేక్షకులకు మాత్రం ఎందుకు ఇది? సార్ కర్ణాటక సినిమా బడ్జెట్ తెలుసా మీకు? సార్ ఒక ఉదాహరణ మాట్లాడదాం. కర్ణాటక సినిమా KGF చెప్పండి, మీరు KGF బడ్జెట్ ఎంత చెప్పండి సార్. KGF బడ్జెట్ సినిమా పెంచుకున్నారు అప్పుడు, లేదు చెప్పండి. KGF కర్ణాటక సినిమానే కదా. KGF కర్ణాటక సినిమా పాన్ ఇండియా సినిమా చేసినప్పుడు అందరూ 200కి పెట్టారు. పాన్ ఇండియా సినిమా అది. అంటే KGF సినిమా పాన్ ఇండియా సినిమా వచ్చినప్పుడు 200 టికెట్. ఇప్పుడు KGF రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ అయితే పాన్ ఇండియా కాదు కదా. KGF 1 రిలీజ్ అయినప్పుడు ఏం పాన్ ఇండియా ఏం కాదు. కానీ బడ్జెట్ పెద్దదే కదా. బడ్జెట్ పెద్దదే, కానీ బడ్జెట్ పెద్దదైనా నీకు ఆల్ ఇండియా సినిమా రిలీజ్ చేసుకున్నారు, సినిమా క్రేజ్ వచ్చింది, తర్వాత OTT రైట్స్ అమ్మినారు, ఇవన్నీ అమ్మినారు. ఇప్పుడు పరిస్థితులు ఈ 2-3 ఏళ్ళ పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు KGF కాదు, దాని మించి సినిమాలు తీసినా, బాహుబలి మించి సినిమాలు తీసినా 3వ రోజు థియేటర్ ఖాళీ అయిపోతుంది. అది వాస్తవం. 4వ రోజుకి వీకెండ్ అయిపోతే మరుసటి రోజు థియేటర్ లో జనం పోవడం లేదు. OTTO గానో లేకపోతే టెలిగ్రామ్ లో ఒక యాప్ ఉంది, ఆ యాప్ ద్వారానో లేకపోతే గూగుల్లో ఒక యాప్ ద్వారా సినిమాలు చూసేస్తున్నారు జనం. ఇవన్నీ బడ్జెట్ నేను కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు కనీసం ఆ ఒక్క షోనే రేపే మొత్తం సినిమా అంతా మేము 500 అమ్ముకోవట్లేదు, ఒక్క షో ఫ్యాన్ షో అమ్ముతారు. అది మామూలుగా ఈ రోజు కొత్త ఏం కాదు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను చిన్నప్పుడు సినిమాలు పోయినప్పటి నుంచి ఫ్యాన్స్ షో, ప్రీమియం షో అంటాం. అప్పుడు 100 రూపాయల టికెట్. బెనిఫిట్ షో అనేవాళ్ళు, ఇప్పుడు ప్రీమియర్ షో అంటారు. ప్రీమియం షో లేదు కాబట్టి 100 రూపాయల టికెట్ అమ్మేవాళ్ళు అప్పట్లో. అంతకుముందు ఏంటంటే బెనిఫిట్ షో పెట్టి ఏదైనా సామాజిక కార్యక్రమం చేసేవాళ్ళు. బెనిఫిట్ షో చేసి అప్పట్లో ఆ సినిమా డబ్బులు వస్తే ఆ డబ్బులతో 100వ రోజు అన్నదానమో, రక్తదానమో, లేకపోతే నేత్రదానమో, వస్త్రదానమో, లేకపోతే ఎవరికైనా తుఫాను బాధితులో, లేకపోతే ఎవరి తల్లిదండ్రులు పిల్లల చదువులో ఇటువంటి కార్యక్రమాలు చేస్తామే తప్ప ఎక్కడ మనీని మిస్యూజ్ చేయలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమంటే నాకు పవన్ కళ్యాణ్ మీద